రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 నుంచి 29. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని చూడండి, ఇక్కడ దేవుని జ్ఞానమును తృణీకరించే వారు దేనితో నిండుకుంటారంట? లోభము. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? కవచస్నెస్. ఒక రకంగా చూస్తే దురాశ అనేటువంటిది దేవుని జ్ఞానము తిరస్కరించడం వల్ల వచ్చేదంట దురాశ. ఇది దాన్ని దేంతో పోలుస్తున్నాడంటే ఈర్ష్య, మత్సరము, నరహత్య, దుష్టత్వము, సమస్తమైన దుర్నీతి, కపటము, వైరము. సో ఇవన్నిటితో పాటు దేన్ని పోలుస్తున్నాడు? లోభత్వం. సో కవచస్నెస్, దురాశ. దురాశ అంటే అది అనేక రకాలుగా బయలుపడుతుంది. ఆశ. ఒక్కొక్కసారి మనం దేంతో ఈ పొరపాట్లు చేస్తున్నాం? ఓకే, గతంలో ఉండే దరిద్రం విషయమా, లేకపోతే ప్రస్తుతం ఉండే ఇన్సెక్యూరిటీయా, భవిష్యత్తులో ఏం జరుగుతుందనే భయమా, లేక వాట్ ఈజ్ అవర్ ప్రాబ్లం, లేక దురాశ. నీకు ఎలా తెలుస్తుంది ఏది ఉంది, ఏది వెంబడిస్తుంది అనేది ఎలా తెలుస్తుంది నీకు? ఇదేంటిది? ఇన్సెక్యూరిటీతో చేస్తున్నావా అంటే భయంతో చేస్తున్నావా? ప్రస్తుత భయంతో, భవిష్యత్ భయంతో, లేక గతంలో ఉండే చేదు అనుభవాలతో చేస్తున్నావా? దేంతో చేస్తున్నావు? అది నువ్వు కన్ఫ్యూజన్లో ఉండొచ్చేమో, కానీ పరిశుద్ధాత్ముడు అయితే నీకు క్లియర్గా చెప్తాడు. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని, ఆత్మని, మూలుగుని, ఎముకల్ని విభజించగలడు. దేంతో చేస్తున్నావు? గతకాల మరి నీవు బాల్యములో పెరిగిన దరిద్రమా, లేక భవిష్యత్ భయమా, లేక ప్రస్తుతం ఉండే ఇన్సెక్యూరిటీయా? దేంతో పొరపాట్లు చేస్తున్నావు అని చూస్తే పరిశుద్ధాత్ముడు క్లియర్గా చెప్పగలడు. ఇదిగో ఇది ఫ్యూచర్ ఇన్సెక్యూరిటీ, లేకపోతే గతకాలంలో నీవు ఉండే అనుభవించిన దరిద్రాన్ని బట్టి ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నావు, లేక ఇప్పుడు ఉండే భయం అని, లేకపోతే ఇది దురాశ అని పరిశుద్ధాత్ముడు క్లియర్గా ఏదో ఒక మాట నీకు బోధించగలడు. సమ్టైమ్స్ యూ టెల్ గాడ్, టెల్ మీ. ఏ ప్రాంతంలో స్పెసిఫిక్గా ఎదగాలి. అందుకే చూడండి, డాక్టర్లు నీకు ఏదైనా ఉందని టెస్టులు రాసేస్తాడు, కానీ అది ప్రొసీజర్. అలా చేస్తేనే కరెక్ట్గా ఎక్కడ లోపం ఉందనే తెలుస్తుంది. అప్పుడు ఆ ప్రాంతాన్ని మళ్ళీ కేంద్రీకరించి ఆ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించి నిన్ను ట్రీట్ చేస్తారు, రైట్? సో అలా చేయడం అనేది కూడా మంచిది. సో పరిశుద్ధాత్ముడు ఇలా విభజించి ఆర్థికంగా ఏ లోపం ఉంది అని దీని విషయమై డీల్ చేస్తాడు అనమాట. గాడ్ విల్ డీల్ సచ్ థింగ్స్. ఓకే, రైట్. మీకా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. మైకా ఇన్ ఇంగ్లీష్, చాప్టర్ 2 verse 2. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటివానిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. ఇది దేనికి సంబంధించింది? ఇది దురాశకు సంబంధించింది అనమాట, రైట్? ఒక రకంగా అనేక సార్లు దేవుడు ఇక్కడ ఉండేటువంటి ఇజ్రాయేలీలను అప్పగించడానికి కారణం ఏంటో తెలుసా? ఇదే రీజన్. ఓకే, ఇదే రీజన్. వారికి దేవుడు తెలుసు, కానీ అందులో పడిపోతారు. అందులో పడిపోయి వాళ్ళు ఈ దేవుడిని ఆరాధించడం మానేసి, మరి ఆ కాలంలో ఐగుప్తులోంచి వచ్చింది వాళ్ళు బంగారం పెట్టి ఏం తయారు చేశారు? సో యూనో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ దే డిడ్. కానీ లాస్ట్లో వాళ్ళందరికీ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే హృదయంలోంచి కనికరం పోతుంది, మరి ధారాళత్వం పోతుంది. వాళ్ళలోనే మనుషులను దోచుకోవడం, సహోదరులను దోచుకోవడం, మోసం చేయడం, ఓకే, అనాథల్ని, విధవరాలని పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా మీరు ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు అని ఆయన తన ప్రవక్తలతో చెప్పేశాడు అనమాట. ఆ తర్వాత తీర్పు వస్తుంది. ఎందుకంటే ద లాస్ట్ టెస్ట్ విల్ బీ ద మెర్సీ టెస్ట్. ఓకే, నువ్వు అన్నీ కోల్పోయిన తర్వాత నీలో కనికరం మిగిలిందా, నిన్ను దేవుడు తిరిగి బాగు చేయగలడు. మెర్సీ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ థింగ్. ఓకే, సో ఈ యొక్క దురాశ అనేది కనికరాన్ని అటాక్ చేస్తుంది. ఇట్ విల్ అటాక్ ద మెర్సీ. ఓకే, లూకా సువార్త 12:15. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఓకే, ఇది ప్రతి శరీరం అన్న వాళ్ళకి ఉంటుంది అది. ఓకే, అయితే ఈ లోకంలో ఏముంటుందంట, మరి ఎలా విస్తరించాలా? కరెక్ట్, విస్తరించుట దేవుని చిత్తమా కాదా?
ఎస్, అనేక మందిని విస్తరింపజేశాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, కరెక్టే. అయితే ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. నీ మొదట దేవుని రాజ్యం వెతుకుడు, తర్వాత ఇవన్నీ అనుగ్రహిస్తాడు, కరెక్టే. కానీ దాని మీదే కేంద్రీకరిస్తే నీ కలిమి విస్తరించుట జీవమునకు మూలం కాదంట. సో యువర్ లైఫ్ విల్ బికమ్ ఇన్సెక్యూర్. ఏం ఇన్సెక్యూర్ అయిపోతుంది దాని మీద కేంద్రీకరిస్తే? ప్రాణం. ఎఫెసీలు 5:3, ఎఫిషియన్స్ 5:3. మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఇందులో ఉండి పొరపాట్లు చేయడమే కాదు, అసలు ఆ పేరే ఎత్తకూడదంట, లోభత్వమే ఉండకూడదంట. అంటే అందరూ దేవుని మీద ఆధారపడే ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ, అవునా కదా? యా, మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో ఒక సహోదరి మరి ధనము గురించి తను మరి ఆ తర్వాత అదే సహోదరి ఉత్తమమైనది పట్టుకొచ్చి ఆయన పాదాల మీద పడేస్తుంది, అవునా కదా? ఏ ధనమైతే సంపాదించిందో దాన్ని, అంటే ఇప్పుడు ఎవరి మీద ఆధారపడడం మొదలెట్టింది? దేవుడి మీద. సో గాడ్ ఈస్ టెల్లింగ్ పీపుల్ టు డిపెండ్ ఆన్ హిమ్. సో ఈ ద్రవ్యము కావాలనేటువంటిది ఏ స్థాయి కన్నా తీసుకెళ్ళిపోతుంది. నేను క్యాన్ టేక్ యూ టు ఎనీ పొజిషన్, రైట్? ఇప్పుడు ఇట్లా ఎలా జయించాలా? హౌ టు ఓవర్కమ్ దీస్ థింగ్స్. ఓకే, ఈ భయాల గురించి చెప్పాను, కానీ భవిష్యత్ భయము, ప్రస్తుత భయము, గతంలో ఉండే ఆ చేదు అనుభవాల గురించి, దాని గురించి మీరు ఎప్పుడు జాగ్రత్తగా ఉంటా. అందుకే నేను జాగ్రత్తగా ఉంటా, అందుకే గతంలో జరిగింది. అది ఐగుప్తులో వీళ్ళు బానిసలు. మనం చూస్తే ఆ బానిసత్వము, ఆ యొక్క మనస్సు అనేది వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంది. అసలు యాక్చువల్గా ఆ మనస్సులో వారు జయిస్తే ఎన్ని రోజుల్లో వెళ్ళొచ్చు కానాను? 2 వారాల్లో వెళ్ళిపోవచ్చు. 14 రోజుల్లో వెళ్ళాల్సి ఎన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళకి? 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు? దాన్ని జయించలేకపోయారు. ఓకే, నా దేవుడు ఇస్తాడు, అప్పుడు దాకా దీంతోనే సర్దుకుంటా అనే మనసు లేదు. ఇక రాదేమో, ఇలాగే ఇరుక్కుపోతానేమో ఒక్కొక్కసారి ఆలస్యం జరుగుతుంది. ఆలస్యంలో ఇక దేవుడు బ్లెస్ చేయడేమో అనుకుంటాం మనం. అది కూడా కవర్ చేద్దాం. లెట్స్ కవర్ ఇన్ దట్ ఏరియా ఆల్సో, రైట్? సరే, నౌ లెట్ us స్టడీ ద కాన్సెప్ట్ ఆఫ్ కింగ్డమ్ సిటిజన్. ఏంటిది కింగ్డమ్ సిటిజన్? హెబ్రోలు 13:5. ధనాపేక్ష లేని వారై ఆగండి, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. అసంభవం అది. మరి ఉన్నదాంతో తృప్తి పొంది ఉండాలంటే ఏంటి? దీనికి ఇంకో దానికి కనెక్షన్ ఉండాలి. ఏం కనెక్షన్ ఉండాలా? చదవండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. అంటే అర్థం ఏంటి? దేవుడు తోడుగా ఉంటే అర్థం ఏంటి? దేవుడు తోడుగా ఉన్నాడంటే అర్థం ఏంటి? ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, ఈరోజు కాకపోతే రేపైనా ఆశీర్వదింపబడతావు. విల్ బి బ్లాస్ట్. మనం చూసాం దేవుడు తోడుగా ఉంటే, యోబు గ్రంథంలో చూసాం అనేక సార్లు. మొదట కొద్దిగా ఉన్న తొదకొది మహాభివృద్ధి కలుగుతుంది. ఓకే, గాడ్ విల్ బ్లెస్ యూ. సో అయితే కొంత ఆలస్యం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఏమనుకుంటాము, ఇక బ్లెస్ అవ్వమేమో. ఎందుకంటే అవతల ఒక్కొక్కసారి బాగా ఫాస్ట్గా బ్లెస్ అయిపోతారు. టకా 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 బ్లెస్ అయిపోవడంతో నువ్వు కంగారు పడిపోయి, ఇక దేవుడు వాళ్ళని బ్లెస్ చేస్తున్నాడు, నేను బ్లెస్ చేయట్లేదు. వాళ్ళకంటే ముందు నేనే దేవుని తెలుసుకున్నా, నేనే ఎక్కువ స్పిరిచువల్, వాళ్ళు బ్లెస్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు నేను నా చేతికి దొరికిన అవకాశాలను ఉపయోగించుకోవాలి, ఈ రూట్లో అయినా సరే. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఏమాత్రము నువ్వు విడువను, ఎన్నడూ ఎడబాయనంట. అందుకని నీవు కలిగిన వాటితో తృప్తి పొందాలంట. అంటే వాగ్దానము నెరవేరుతుంది తప్పకుండా. నేను, నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు బ్లెస్ అవుతాము అనేటువంటి విశ్వాసం ఉంటేనే పక్కన పెడతాం. లేకపోతే పొరపాట్లు చేయడం అనేది కామన్. సో ద ఫస్ట్ పాయింట్, గాడ్ విల్ నెవర్ లీవ్ యూ అండ్ ఫర్సేక్ యూ. అంటే ఇక్కడ దేని విషయమై నిన్ను విడిచిపెట్టాడు? ఆర్థిక ఆశీర్వాదం విషయమయ్యా. నిన్ను ఆశీర్వదించడం అనేది ఆయన మర్చిపోలేదు. దాని విషయమై నిన్ను విడిచిపెట్టలేదు. నిన్ను ఆశీర్వదించి తీరతాడనే వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సృష్టికర్త తోడుగా ఉన్నాడు. సృష్టి అంతా ఆయనదే. భూమి దాని సంపూర్ణత యెహోవాదే. ఊపిరిచ్చిన దేవుడు, అన్నీ ఇచ్చిన దేవుడు. ఒక్కొక్కసారి ఆయన ట్రైనింగ్ ఇస్తాడు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నీకు ఇవ్వాలని చూస్తాడు. ట్రైనింగ్ ఇవ్వకముందు ఇస్తే అది ఏమవుతుందో తెలియదు. అందుకే మనం చూస్తే బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన వరకు నిలకడగల ఆశీర్వాదాలు అన్నిటికీ ఆలస్యం జరిగింది. తుదకు ఘనత ముగింపు ఘనముగా ఉండాలంటే వారి జీవితంలో
చాలా ఆలస్యాలు జరిగాయి. అనేక విషయాల్లో దేవుడు వారికి నేర్పించాడు. నిన్ను ఎన్నడూ ఎడబాయనంట. గాడ్ విల్ నెవర్ లీవ్ యూ అండ్ ఫర్సేక్ యూ. మనం ఒక్కొక్కసారి ఆ పొరపాటు చేసేస్తాం, కానీ దేవుడు అది ముందుగా తెలిసి దాన్ని ఎలా ఆదుకుందామో అని ఆయన ఆల్రెడీ ప్లాన్ చేసేస్తాడు. మనం అది చూడక భయపడిపోయి అనేక సార్లు అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. చాలామంది ఈ కష్టాల్లో ఇరుక్కుపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు, సుసైడ్స్ చేసుకుంటారు. అలా పోయినా కానీ దేవుడు ఏమంటున్నాడు, ఏమాత్రము అంటే ఎటువంటి స్థితిలో నువ్వు పొరపాటు ఇరుక్కున్నా, సమస్తాన్ని పోగొట్టుకున్నా, రోడ్డెక్కిన అన్ని పోయే పరిస్థితి వచ్చినా నిన్ను మటుకు నేను విడవను, ఈ విషయంలో ఎడబాయను అంటున్నాడు దేవుడు. రిగార్డింగ్ ద విల్ నాట్ లీవ్ యూ. ఆశీర్వాదం విషయాల్లో దేవుడిని విడవడం అని చెప్పండి పక్కన అని ఆయనే చెప్పాను కదా. సో గాడ్ ఈస్ టెల్లింగ్ యువర్ టైం విల్. ఒక్కొక్కసారి ఆలస్యం ఏమవుతుందంటే తీవ్రత పెరిగిపోతుంది. యాకోబుని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. తన ఇంటి నుంచి సమస్తము నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అన్న చంపేస్తాడు భయంతో వెళ్ళిపోతున్నప్పుడు ఒక తలగడ బదులు ఏం పెట్టుకొని పడుకుంటాడు, రాయిని పెట్టి పడుకున్నప్పుడు పరలోకానికి తనకి కనెక్షన్ కనబడుతుంది. ఏమవుతున్నాయంటే దూతలో నిచ్చెనెక్కి నిచ్చెన దిగుతున్నాయంట. అంటే కనెక్షన్ ఉందా పోయిందా? లేమిలో ఉంది. అప్పుడు దేని గురించి ప్రార్థిస్తాడో తెలుసా? అయ్యా నాకు 2 పూటలు భోజనం పెట్టిన ఆయన, నాకు వచ్చిన దాంట్లో నీకు నేను సమర్పించుకుంటా ఇంత అని చెప్పి ఒక నిబంధన చేసుకుంటాడు. అంటే అంత సమృద్ధి గల చోట్లో నుండి ఏ స్థాయికి వచ్చేస్తాడు? భోజనము, నన్ను నువ్వు పోషిస్తే అనే స్థాయికి వచ్చేస్తాడు. ఆ దర్శనం కనపడుతుంది. అంటే నాకు ఇంకా దేవునితో ఏముంది, కనెక్షన్ ఉంది అనేటువంటి నమ్మకంతో లాబాన్ దగ్గరికి వెళ్తాడు. కానీ లాబాన్ దగ్గర ఆర్థికంగా చాలా కష్టపడతాడు. ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడతాడో తెలుసా? 20 సంవత్సరాలు. 20 years. కెన్ యూ సఫర్ 20 years ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం? అయితే దాని తర్వాత 21వ సంవత్సరం ఆశీర్వదించడా? హీ విల్ బ్లెస్ హిమ్. చాలామంది అనుకోవచ్చు ఇక్కడ నేను ఇలాగే ఉండిపోతున్నానని. ఈ వాక్యం తర్వాత దేవుడు అనేకులు జీవితాల్లో ఏ విషయమై నువ్వు ఆశపడ్డావో దాన్ని అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇవ్వబోతున్నాడు. God does like that. Sometimes he delays to do like that. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. కింగ్డమ్ సిటిజన్ అంటే ఏంటి? మనము పరదేశు పౌరులము. ఏ పౌరులం మనము? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. పోనీ మనకి కావాల్సిందే ఇస్తాడా? ఎంత కావాలితే అంతే, అది కూడా ఇస్తాడు కొంతకాలం. అలాగే ఎంత కావాలితే అంతే ఇస్తాడు. మరి ఇజ్రాయేలీలకి ఆ అడవిలో ఉన్నప్పుడు ఏమిచ్చాడు? మన్నాయే ఇచ్చాడు. పోనీ వాళ్ళకి ఎక్కువ జతల బట్టలు ఉన్నాయా, చెప్పులు ఉన్నాయా? లేవు. అవే జాగ్రత్తగా వాడుకున్నా. ఎన్ని సంవత్సరాలు వచ్చాయంట ఆ చెప్పులు? 40. అంత నడుస్తున్నా. ఆ బట్టలు ఎంతకాలం వచ్చాయంట? 40. మాసాయా? మాయలే. మనం ఒక మంచి బట్టలు వేసుకొని 1 గంట అలా రోడ్డు మీదకి వెళ్తేనే అయిపోయింది. మళ్ళీ వీళ్ళంతా బంగు ఉంటుంది, బట్టలు మార్చుకోవాలి. ఆడిన తర్వాత పిల్లలు ఒక అరగంట ఆడితే మళ్ళీ పని చేయి, ఆ చెప్పులు తెగిపోవచ్చు. వీళ్ళు ఆ ఎండలో ఆ రాత్రి మరి ఆ ఎడారిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు వచ్చాయంట? గాడ్ కెన్ డూ సమ్ మిరకల్స్. ఒక్కొక్కసారి ఈ లోకంలోంచి మనము ఈ లోకాన్ని చూసి మనము కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. వి గెట్ స్టక్ ఇన్ దట్ ఏరియాస్. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని, ఏ అవసరాన్ని తీరుస్తాడంట? ప్రతి. అంటే ఇక్కడ కేవలం నేను చెప్పే ఈరోజు టాపికే కాదు, అన్ని రంగాల్లో. నీ పిల్లలకి వివాహము, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ఇల్లు, అన్ని రంగాల్లో కూడా. అంటే దేవుడు చింతిస్తున్నాడా లేదా? ఎస్. అంటే ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి. ఓకే, నీకు చెప్పను, నువ్వు అనుకున్నదాన్ని చెప్పన, నీ లెవెల్ చెప్పన, నువ్వు ఇతరుల కంటే ఎక్కువగా ఉండాలి అనే లెవెల్ చెప్పన. అయితే నువ్వు ఆయన్ని అడిగితే ఆయన దేవుడు తన ఐశ్వర్యం చొప్పునిస్తాడండి. ఇన్ కేస్ దేవుడి మీద డిపెండ్ అయితే, అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ, తండ్రి మహిమ, దాని ప్రకారంగా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యాకోబుకి ఇచ్చాడు. దూత వచ్చి దర్శనం ఇచ్చింది, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయని. 1 సంవత్సరంలో కోల్పోయిన 20 సంవత్సరాల్లో వచ్చేస్తుంది. యు సీ దట్ నౌ. అయితే గాడ్ వాంట్స్ యూ టు ఓవర్కమ్ దిస్ థింగ్స్. ఓవర్కమ్ ఫియర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, గ్రీడీనెస్, పాస్ట్ పవర్టీ అండ్ ఫ్యూచర్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ ఫైనాన్సెస్. భవిష్యత్తు భయం, గత కాలంలో ఉండే దరిద్రం, ప్రస్తుత భయం, దురాశ. మరి ఇది మనసులో సింక్ అవ్వాలి. అందరూ చెప్పండి, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా అవసరము, మా కుటుంబంలో ప్రతి ఒక్కరి అవసరము తీరుస్తాడు. ఇది
సింక్ అవ్వాలంట. చూడండి, బట్టలు నానబెడుతున్నప్పుడు లోపలికి వెళ్ళి నెట్టుతాం, ఆ సర్ఫ్ వేసి కొంతకాలం సేపు నానబెడతాం. అలాగా సింక్ అవ్వాలి. చూడండి, ఆ కూర చేస్తున్నప్పుడు ఉడకాల ముక్క, ఆ నూనె వేసి దానిపైన అది పెడతారు, నీళ్ళు వేసి అది పెట్టి ఉడకాలి. అదే చికెన్ మటన్ అయితే కాస్త ఇంకెక్కువసేపు పెట్టాలి. యూనో, ఈ వాక్యం వెళ్ళాలంట మనలోకి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఇస్తాడు గనక నేను ఇక్కడ లోభత్వాన్ని వాడను, దురాశపడను, నాకు లేదని బాధపడను. ఒక రకంగా చూస్తే యాకోబు మూలంగా ఎవరు బ్లెస్ అయ్యారు? లాబాను బ్లెస్ అయ్యాడు. 20 సంవత్సరాలు తనే బ్లెస్ అవుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ హీ వాస్ బీయింగ్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్. ఇతని ఆశీర్వాదాన్ని అతను అనుభవిస్తున్నాడు, ఇతనికి ఏమి ఇవ్వట్లే. నష్టపరిహారం కూడా యాకోబు దగ్గర తెలియచుకుంటున్నాడు. అయినా యాకోబు ఆ దర్శనాన్ని అలాగే పట్టుకున్నాడు. యు సీ దాట్. సో హోల్డింగ్ ఆన్ టు విజన్స్, హోల్డింగ్ ఆన్ టు గాడ్స్ ప్రామిసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చూద్దాం 3 యోహాను 2 3 John verse 2. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఇది దేవుని చిత్తం. ఇది అన్ని విషయాల్లో వర్ధిల్లుచు. ఎలా ఉండాలంట? సౌఖ్యంగా. అన్ని విషయాల్లో ఏం చదువుతూ? వర్ధిల్లుచు. ఇది ఒకటి చూసుకోవాలండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి వర్ధిల్లుట అనే విషయమై మనకు అర్థం కాదు. ఇక్కడ చూస్తే 20 సంవత్సరాలు యాకోబు వేస్ట్ అయినట్టు కనపడుతుంది. అవునా కదా? నేను 20 years ఆర్థికంగా నేను వేస్ట్ చేసుకున్నాను అనుకుంటున్నాడు. కానీ కాదు, అతను 12 గోత్రాలు పరలోక 12 గుమ్మాలకి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అతనికి జరిగిన అన్యాయాన్ని, అతనికి జరిగిన మోసాన్ని కూడా దేవుడు అతను అభివృద్ధి చేస్తున్నాడు. ఇద్దరు ఆయనకుండే ఆ భార్యల్ని, ఆ పిల్లల్ని కూడా దేవుడు పెంచి నీ సంతానము నక్షత్రం వల్ల అవుతుంది అనేది నెరవేరుతుందా లేదా? 13 కుటుంబాలతో బయటకు వచ్చాడు. ఆ 13 కుటుంబాలకు కావాల్సిన సమృద్ధిని, ఒక దేశములా చేయడానికి కావాల్సిన సమృద్ధిని ఇచ్చేశాడు యాకోబుకి ఆఖరి సంవత్సరంలో. సో ఈ 20 సంవత్సరాలు వేస్ట్ అయిందా? అవలేదా? అవలే. కేవలం ఏమి రాకపోతే వేస్ట్ అనుకుంటాం, రాలేదు. కాబట్టి 20 సంవత్సరాలు యాకోబు లైఫ్ వేస్ట్ అయిపోయింది అని. కానీ యాకోబు ఎదిగాడు. యాకోబు ఎన్ని కష్టాలు వచ్చినా నీతిగా ఉండడమో నేర్చుకున్నాడు. తన మామ చెప్తాడు, ఇగో నేను నీకు 200 గొర్రెలు ఇచ్చాను, 200 మేకలు ఇచ్చాను, 200 ఒంట్లు ఇచ్చాను, 200 ఎద్దులను ఇచ్చాను. ఇప్పుడు ఏంది? ఇందులో 4 కనపట్లేదు, ఇందులో 3 కనపట్లేదు, ఇందులో 2 అవునాయా? అక్కడ తోడేలు వచ్చింది, అక్కడి నుంచి సింహం వచ్చింది, ఏం చేయి, ఇదిని పట్టుకుంటే అది అలా కొన్ని పట్టుకుపోయాను. సరే, ఈ నెలలో నీ జీతంలోంచి ఎన్ని కట్టపోగా నువ్వే నాకు బాకీ ఉన్నావు. సో 6 నెలలు యాకోబుకి జీతం లేదు. ఇలాగా పోనీ యాకోబు ఏం చేశాడు? ఇందులోంచి తీసుకున్నాడా? తీసుకోలే. లాభాన్ని ఏమైనా మోసం చేశాడా? తీసుకోలే. ఆశపడ్డా? ఆశపడలే. ఆ లాభాన్ని, గొర్రెల్ని, మొత్తం మేకలన్నింటిని అమ్మకంగా చూసుకుంటూ పోయాడు. 20 ఏళ్ళు దురాశకు లోనవ్వకుండా తను కాపాడుకున్నాడు యాకోబు. కెన్ యూ బిలీవ్ ఇట్? పైగా యాకోబు అంటే ఏం పేరు? మోసగాడై ఉండి ఆ మందలో తన సొంత మామ మోసం చేస్తున్నా సరే, పోనీ ఏదైనా పెరిగి దానికి అది పిల్లల్ని వినేసింది అనుకోండి, పోనీ 2 పోనీ 2 పిల్లల్లో 3 కన్నదనుకోండి, 1 కొట్టేయచ్చు కదా, 2 కొట్టేయచ్చు కదా, అది కూడా తీసుకోలే. పోనీ జీతం లేకపోయినా అలాగే నమ్మకంగా 20 ఏళ్ళు పనిచేశాడంట. అంటే ఏంటి? ఆ నిచ్చెన దర్శనము నెరవేరుతుంది. నా తాతని, ఓకే, నా తండ్రిని ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. మేబీ అతనికి అర్థమైపోయిందేమో, ఓకే, నా తాత విషయమై దేవుడు ఆశీర్వాదము, పిల్లల ఆశీర్వాదం 25 సంవత్సరాలు చేశాడు, కానీ ఇచ్చాడు. మా నాన్నగారి విషయమై 20 సంవత్సరాలు చేశాడు. ఓకే, నా విషయంలో కూడా అలా జరగచ్చేమో అనుకున్నాడు. కానీ నేను నమ్మకం ఉన్నాడు. అతనికి ఇప్పుడు పెరిగిన సంతానము, ఆ దేశం అవ్వాలి, నక్షత్రాల్లాగా అవ్వాలనేటువంటిది ఒక్కడ ఈ నక్షత్రాల్లాగా కుటుంబం అయిందా లేదా? 12 మంది, అంటే 12, 13, 14, 15 మంది బయటకు వచ్చారు. దాంతోపాటు ఇంకొక 200-300 మంది సేవకులు ఉంటారు. దాంతోపాటు గొర్రెలు, గొడ్లు అన్నీ ఇచ్చేశాడు. సో ఈరోజు నువ్వు ఎందుకు ఉండాలంటే, ఏదో ఒక ప్రాంతంలో ఎదుగుతున్నావు నువ్వు దేవునిలో ఉన్నప్పుడు. కేవలము ధనము రానంత మాత్రమన నాకు ఇది రాలేదు అనుకోవడమో తప్పు. నా టైం వేస్ట్ అయింది అనుకోవడం తప్పు. ఐ డెంట్ ఎర్న్, ఐ లాస్ట్ 20 years ఆఫ్ మనీ ఈజ్ నాట్ వేస్ట్ ఆఫ్ టైం. మేబీ యూర్ గోయింగ్ ఇన్ క్యారెక్టర్. మేబీ గాడ్ ఈజ్ ప్రిజర్వింగ్ యూ. మేబీ దేవుడు నిన్ను కాపాడుతున్నాడేమో. సమ్ టైమ్స్, నాట్ ఆల్ ద టైమ్, సమ్ టైమ్స్ యువర్ సిక్నెస్, యువర్ పెయిన్, యువర్ డిసీజ్ కుడ్ ప్రిజర్వ్ యూ. ఒకసారి నీకు కలిగిన బాధలు, ఇబ్బందులు, వ్యాధులు నిన్ను కాపాడడానికేమో. మేబీ టు ప్రిజర్వ్ యూ, నాట్ ఆల్ ద టైమ్. డోంట్ జనరలైజ్ దిస్. ఇది దేవుని చిత్తం అంట. అన్ని విషయాల్లో వర్ధిల్లుచు అంటే మధ్యలో అన్ని పోతాయా? స్టెప్ బై స్టెప్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. అందుకే కింగ్డమ్ సిటిజన్ అంట. పరలోక పౌరసత్వం అనండి.
మనకి ఏ పౌరసత్వం ఉంది? పరలోక పౌరసత్వం. పరలోక పౌరసత్వంలో ఎదుగుదలే ఉంటుందంట. సరే, మరి ఏమైంది? ఎదుగుదల అన్నీ పోతున్నాయి కదా ఇప్పుడు, ప్రస్తుతం నీకు అన్నీ పోయాయి కదా? లేదు, ఎందులోనో ఎదుగుతున్నావు. తర్వాత పోయింది 2 రెట్లు, 7 రెట్లు, 30 రెట్లు, 60 100 రెట్లు వచ్చేస్తుంది. దేవుని రాజ్యంలో పోగొట్టుకోవడం అనేది లేదు. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభా, ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి ఆయన. ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ హస్తం పెట్టుకున్న వారిని, ఆ గుండె జబ్బు, ఊపిరితిత్తుల్లో వ్యాధి, ఆస్తమా, ఇస్నోఫీలియా, ఆర్థరైటస్, బ్రెయిన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, అయ్యా గుండె జబ్బులు, ఎవ్రీ లంగ్, లివర్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, హీల్ దెమ్ ఆల్ లార్డ్ యెహోవా రాఫా. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి నాయన. ఏ ఒక్కరు అస్వస్థత ఉండకూడదు. హీల్ దెమ్, మేక్ దెమ్ హోల్ ఫ్రమ్ హెడ్ టు టో, షిఫ్ట్ దర్ సీజన్స్. ఈరోజు విన్న వాక్యము వేరుతో ఉంది కాబట్టి లెట్ దెమ్ బి ఫెయిత్ఫుల్ అండ్ రైచియస్ అంటిల్ దే గెట్ బ్లెస్డ్. ఇఫ్ దే లెర్న్ దిస్ లెసన్, స్టార్ట్ బ్లెస్సింగ్ దెమ్ ఇమీడియట్లీ. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.